యా హాయ్ హలో నమస్తే అందరికి. ట్రైలర్ ఎలా ఉంది? అఖండ ట్రైలర్ అఖండ 1 చూసారు కదా గైస్. అఖండ 1 తమ్మని ఎలా కొట్టాడంటే BGM ఎక్కడ చూసినా కానీ స్పీకర్లు దద్దరిల్లిపోయాయి. ఈసారి చూస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అంత మంచిగా అంత బేస్తో డబుల్ ధమాక్ అంటారు కదా. అఖండ ప్లస్ అఖండ 2 తాండవం అన్నట్టుగా వచ్చారు. తాండవం అనే పేర్లోనే ఉంది. శివ తాండవం ఎంత భయంకరంగా ఎంత గూస్ బంప్స్ గా ఉంటుందో ఖచ్చితంగా బాలయ్య గారి సినిమా అలాగే అఖండ 2 ఉండబోతుంది. బాలకృష్ణ గారు అన్నది ఇది మొట్టమొదటి పాన్ ఇండియా ఫిలిం. ఇది మొత్తం అందరు చూసే సినిమా అన్నారు. ఏమంటారు? ఖచ్చితంగా బాలయ్య గారు ఇంతవరకు స్టేట్ లెవెల్లో అఖండ 1 సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక అఖండ 2 తాండవం చూస్తుంటే నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా బాలకృష్ణ గారు అక్కడ స్థానాన్ని గెలుచుకోబోతున్నారు ఖచ్చితంగా. ఇక్కడ చూసుకుంటే అఖండ 1లో విలనిజం పెట్టారు కదా శ్రీకాంత్ గారిని. లైక్ బాలకృష్ణ గారికి ఈక్వల్ లేదు, కొంచెం తగ్గినట్టుగా చిన్న బాలకృష్ణ గారికి ఈక్వల్ ఉంది కానీ పెద్ద బాలకృష్ణ గారికి ఈక్వల్ గా లేనట్టుగా ఈజీగా చంపేశారు. బట్ ఇక్కడ ఆది పినిశెట్టి గారితో పెట్టారు చూడండి, ఒక నెగిటివ్ పవర్స్ ని తీసుకున్నట్టుగా, ఒక ఆత్మలతో యుద్ధం చేసినట్టుగా, అలాంటి ఒక పవర్ఫుల్ అంటే బాలకృష్ణ గారు ఒక అఘోర లాగా వచ్చినప్పుడు ఆయనకి ధీటుగా విలన్ ఉండాలి కదా, అంత ధీటుగా విలన్ అయితే పెట్టారు. సూపర్ గా అయితే సూపర్ గా ఉండబోతుంది. సో చిన్నపిల్లలు కొంచెం హార్ట్ పేషెంట్లు పెద్దవాళ్ళు అయితే కొంచెం తక్కువ సౌండ్ ఉండే థియేటర్లకు పోయి చూస్తే బాగుంటుంది. ఇక ఎవరైతే మంచిగా ఉండాలి, ఎవరైతే ఎంజాయ్ చేయగలము అనే వాళ్ళు మంచి థియేటర్లకి బేస్ ఉండే థియేటర్లకు పోతే బాగుంటుంది అనిపిస్తుంది. డైలాగ్ చెప్పండి. దేశానికి సమస్య వస్తే నాకు కరెక్ట్గా తెలియదు, వచ్చినట్టు చెప్తాను. దేశానికి సమస్య వస్తే మీరు ఖండిస్తారేమో, దేశానికి సమస్య వస్తే మీరు దండిస్తారేమో, దైవంతో సమస్య వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఒక్కొక్క డైలాగు గూస్ బంప్స్ అంతే బాలకృష్ణ గారిది. చెప్తుంటే అరే బాలకృష్ణ గారి ఈ డైలాగ్ ఇలా చెప్పగలరేమో, ఆయన కోసమే రాశారేమో. ఆ క్యారెక్టర్ ఇప్పుడు అక్కడ 2లో చూస్తున్నాం కదా, ఆయన గెటప్ ఆయన ఏజ్కి తగ్గట్టుగా, లైక్ ఏదో చిన్నగా వేషంగా చూపించుకున్నా ఆయన ఏజ్ తగ్గట్టుగా, ఆయన బేస్ తగ్గట్టుగా, ఆయన డైలాగ్ డెలివరీ తగ్గట్టుగా క్యారెక్టర్ డిజైన్ చేశారు. సూపర్గా అయితే సూపర్గా ఉండిపోతుంది. ఒక సీన్ చూసారు కదండి, ఇది యాంటీ గ్రావిటీ. బాలకృష్ణ గారి ముందు యాంటీ గ్రావిటీ కూడా ఉండిపోతుంది. శూలం గిర్ర తిప్పుతుంటే ఎంతమంది బుల్లెట్లు తగాల్సినా కానీ అవన్నీ తగలకుండా బాలకృష్ణ గారికి ఉంటుంది. అట్లాంటి సీన్లు ఇంకా చాలా ఉండిపోతున్నాయి సీన్లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అఖండ 2 అయితే ఖచ్చితంగా అఖండ ప్లస్ అఖండ డబుల్ ధమాకా అయితే ఉండబోతుంది ఈసారి. ఏంటి మిషన్ గన్ కాదు, ఏమీ కాదు, పెద్ద గ్రెనేట్లు చేసినా కానీ బాలకృష్ణ గారి ముందు సోలంతా తిప్పి కొట్టేస్తారు. అది జై బాలయ్య అంటే జై బాలయ్య అంతే. కుంభమేళా విజువల్స్ లైక్ ఓకే బాగున్నాయి. మరి ఏమంటారు, ఏదో క్రియేట్ చేసినారు మూవీ కోసమే తీసినారు అన్నట్టు లేకుండా